నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా అనసూయ మాటలు, ఆమె చేష్టల మీదనే పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. మరి దీనిపైన అనేక ఇంటర్వ్యూలు జరిగినాయి, డిబేట్లు జరిగినాయి. ఈరోజు మనం ఒక యువ లీడర్, మొన్న నవీన్ యాదవ్ గెలుపులో ఒక కీలక పాత్ర వహించినటువంటి ఒక అమ్మాయి, అప్పుడు మీరు చూసిరు అనేక వీడియోలు కూడా వైరల్ అయినాయి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో. మరొకసారి అమ్మాయితో మాట్లాడదాం. అమ్మాయి పేరు నందిని యాదవ్. నమస్తే. నమస్తే అన్న. అమ్మ చెప్పమ్మా, ఇప్పుడు అనసూయ ఇష్యూ అది జరుగుతుంది. దానికంటే ముందు మీ బ్యాక్గ్రౌండ్ కొంచెం, అంటే మీరు ఏదో కప్పు గెలిచిరని బీహార్లో, ఏదైనా ఏంది అసలు అది? అది యంగ్ ఇండియా కేబుల్ అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలతోటి లైక్ ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా అది. ఆ ప్లాట్ఫామ్లో మనం యూజ్ చేసుకుంటే మనకు ముందు ముందు ఎలక్టెడ్ పదవులు కానీ నామినేటెడ్ పదవి ఏ పదవులైనా లైక్ మనకి ఎక్కువ ప్రిఫర్ చేయడానికి, మనం నాయకులు అవ్వడానికి తీర్చిదిద్దే ఒక ప్లాట్ఫామ్ లాంటిది అది. యంగ్ ఇండియా కేబుల్ అని చెప్పేసి సీజన్ 5 స్టేట్ విన్నర్. నేను స్టేట్ విన్నర్ నేషనల్స్కి వెళ్ళి ఉండే. మేము బీహార్ తెలంగాణ నుంచి. మీరా? తెలంగాణ అంటే ముగ్గురం ఉంటుండే, నాతో పాటు ఒక అన్నయ్య, ఇంకో ఫ్రెండ్, ఒక అమ్మాయి ఉంటుండే, ముగ్గురం. రైట్, ఇవన్నీ మనం మాట్లాడదాం. అయితే అనసూయ గురించి ఇష్యూలో అనసూయ తప్ప, లేకపోతే అనసూయను వ్యతిరేకించటోళ్ళ తప్ప? వ్యతిరేకించడం తప్పట్లయితుంది అన్న. ఇప్పుడు వాస్తవానికి శివాజీ అనే ఆయన ఎంతో మంది మనసు గెలుచుకొని కొన్ని కార్యక్రమాలలో మెప్పించిన వ్యక్తి, ఆయనకి ఎంతో మంది ఆదరణ ఉన్న వ్యక్తి. ఆయన తప్పుగా మాట్లాడలేదు. సొంత చెల్లె చెప్పినట్టే చెప్పిండు అనుకో, అక్క చెప్పినట్టే, బిడ్డ చెప్పినట్టే చెప్పిండు అనుకో. ఆయన అట్లా చెప్పిన దాన్ని నువ్వు తప్పు, నీకు బలిసి కొట్టుకొని ఇప్పుడు ఎప్పుడైతే ఈమె జబర్దస్త్ యాక్ట్ చేసిందో 2018-19 ఆ సీజన్లో కూడా ఎంతో మందికి అప్పుడు కొన్ని లైక్ దాన్ని ఏమంటారు బైట్స్ తీసుకోవడం జరుగుతుంది. లైక్ ఈటీవీ మల్లెమాల స్టూడియోస్ నుంచి అప్పుడు వెళ్ళి 18-19 సంవత్సరాలలో అప్పుడు వెళ్తే మీరు ఎందుకు చూస్తారమ్మా టీవీ షో అంటే, పలానా అనసూయ డ్యాన్స్ కోసం చూస్తాం, అనసూయ ఇది చూస్తాం అని చెప్పేసి యాంకర్స్ని చూడడం జరిగింది. ఆ టైంలో మేము కూడా చూసినాం. అంటే నీ వ్యక్తిగత జీవితం వేరు, నీ ప్రజాబద్ధంగా నువ్వు ఏడంగా ఉండగలం కూడా అది వేరు. నీ ఆర్థిక స్తోమత కోసం నువ్వు కార్యక్రమాలు చేసినావు కాదనట్లే. ఇప్పుడు మేము కూడా చూసినాం నీ కార్యక్రమాలు. ఇప్పుడు అంత ఆదరించాం కాబట్టి నువ్వు ఇలా యాంకర్ అయినావు. మేమందరం చూడబట్టి, మాలాంటి తెలుగు ప్రజలు అందరూ ఉండబట్టి నువ్వు మంచి యాంకర్ అయినావు. ఇవాళ నువ్వు బరిదెగిచ్చి అదే తెలుగు ప్రజలు తప్పుదోవ పట్టిస్తా, నేను చేస్తా కానీ మీరు చూడొద్దు అంటే, నువ్వు మా టీవీలలోకి వస్తున్నావు, మా ఫోన్లలోకి వస్తున్నావు, నువ్వు మా ఛానళ్ళలోకి వస్తున్నావు. వచ్చినప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రావాల్సింది ఉండే. మా ఒళ్ళు నా ఇష్టం, మీరెవరు చెప్పడానికి అంటుంది కదా. నీ ఒళ్ళు నీ ఇష్టం ఉన్నప్పుడు ఫస్ట్ ఎందుకు అట్లా వస్తే మేము కనీసం ముఖం కూడా చూడకపోతుండే. అయ్యా నేను ఇట్లా ఇప్పుకొని వస్తా అంటే ఆ రోజు మేము కార్యక్రమాలు చూడకపోతున్నాం. ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు కూడా చూడము. ఇట్లనే ఇప్పుకొని వస్తా అంటే యువతను తప్పుదోవ పట్టించే పద్ధతి. ఇప్పుడు వేసుకుంటాం మనం, ఎవరు వేసుకోరు. రేపు ఇవాళ రేపు కాలేజ్ స్టూడెంట్స్ అని ఎవరైనా వెస్టర్న్ వేసుకుంటారు. వెస్టర్న్ అవుట్ఫిట్స్ తప్పనొద్దు. ఎందుకంటే ఇక 18 ఏళ్ళు 20 ఏళ్ళు 23 కాలేజీలు, బీటెక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు మేమైతే ఎవరమైనా మేము వేసుకుంటాం. కానీ ఏడు వేసుకుంటాము, మనకు దోస్తులు ఉంటారు, ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అనే సర్కిల్ ఉంటుంది. అకేషన్ని బట్టి వేసుకుంటాం. ఆఫ్ కెమెరా నీ దోస్తులతో తిరగబోతున్నప్పుడు నువ్వు అల్లుకొని తిరుగు, ఎట్లైనా వేసుకో, ఏదైనా చేసుకో. నువ్వు సోషల్ మీడియాలో వదులుతున్నావు, నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు, ఒక తెలుగు యాంకర్స్ లిస్ట్లో నువ్వు ఒక టాప్లో ఉన్నావు. అది 10 మంది కాదు 100 లక్షల మంది చూస్తున్నారు. ఆ లక్షల మంది చూస్తున్నప్పుడు నీ వ్యవస్థ ఏంది, నీ కథ ఏంది, నీ తారక ఏంది. కొంతమంది పెద్ద మనుషులు ఉంటారన్న, 30-40 ఏళ్ళు దాటిన వాళ్ళు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు పెద్ద మనుషులు. వాళ్ళు ఎట్లా చూడగలుగుతారు అది? మనవరాలతో కూర్చొని ఇప్పుడు తాతకి ఇది చూడు అని చూపిస్తాం. మనము చూపించినప్పుడు నీకు అయ్యి అయ్యేస్తుంటే ఎంత గలీజ్ అనిపిస్తుంది. పెద్దలు ఏమంటుందంటే, చూడండి మిగతా వాళ్ళంతా అన్నదమ్ములే, నాకు అన్నదమ్ములే అంటుంది. భర్త అన్నదమ్ముల ముందు వేసుకుంటావా మరి? సరే నీ ఊకుంటాడా అన్న? ఊకుంటాడా? 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుగుదాం అన్న, నేను బిక్నీలు వేసుకొని తిరుగుతానా, నేను ఇట్లా ఇప్పుకొని తిరుగుతానా అంటే మరి ఏ ఊకుంటాడో అట్లా కూడా చూద్దాం. మరి ఎక్కడో కల్చర్ను పట్టుకరాక్కిడ. తెలుగు సాంప్రదాయాలు ఒకటి ఉన్నాయి మనకోటి, ఏమంటారు తీర్చిదిద్దుకోవడము, దేవీ దేవతలను పూజించుకుని ఉంటాం. నువ్వు గుళ్ళు గోపురాలు పోతూనే ఉంటావు. ఆడికి ఎట్లా వస్తుర్రు? ఒక పార్టీకి పోయేటోళ్ళు ఎట్లా వస్తారు? మిగతా యాంకర్లు ఇప్పుడు సుమ అక్క ఉందన్న, సుమ గారు, ఇప్పుడు ఆమె అందరు అక్క అక్కడ ఎందుకు పిలుస్తాం మనం అంటే, మన చిన్నప్పటి నుంచి ఆమె వ్యక్తిత్వం మనకు అలవాటు అయింది. టీవీలో చూసాం, మనకు చుట్టాం ఏం కాదు ఆమె, కానీ అక్క అక్కడ ఎందుకు పిలుస్తారు? ఎంత పెద్ద అయినా కొంచెం రిసీవ్ చేసుకుంటాడు ఆమెని, ఆ వే ఆఫ్ కల్చర్ని బట్టి. ఇది బరిదెగించి తిరుగుతుంది. ఆ మొగుడు ఏమంటలేడు అంటే, నీ మొగుడు చేతగానుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం అంతా కాదు, తెలుగు రాష్ట్రాలు అన్నీ కాదు. సో చేతగాని మొగుడు నీ మొగుడు కావచ్చు అమ్మ, అందరు అయ్యి ఉండరు. నీ కొడుకు చెప్పిండను, సిగ్గు ఉందా? సరే ఇదంతా ఊని బయటోడు చెప్పిండంటే, తప్పై చెప్పినావు ఒప్పై చెప్పినావు అనుకో, కొద్దిసేపు పక్కన పెడితే కన్న కొడుకు చెప్తాడు ఏంటైనా సిగ్గిడిచి, మమ్మీ ఇది బాగాలేదని చెప్పిండు. మనకి ఏం తెలుసు అన్న బాబుకి? చిన్న ఏజ్ ఎందుకు నచ్చలే అంటే,
పుట్టిన రక్తం అసుంటిది, పుట్టిన చుట్టుపక్కల చూస్తే ఆ చిన్నోడికి అర్థమైనంత సిగ్గుచరం లేని బతుకు నీ బతుకు. ఎంతకన్నా ఘోరమైన కానీ ఒక ఆడదానికి చెప్పాలంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. సంధ్యారెడ్డి అక్కయితే మస్తు చెప్తుంది, ఇంకా పెద్ద నేను అంత పెద్దవని అనే ఏజ్ నాది కాదు కాబట్టి నేను అవుతా, కానీ సంధ్యాకి ఇచ్చి పడేస్తుంటే సిగ్గుచరం. మళ్ళీ ఆ కొడుకులు ఆమెకి సపోర్ట్ చేసి వచ్చే కొడుకులు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మాకు ఇష్టం అంట, మాకు ఇష్టం ఏదో అని పిల్లలు వేసుకుంటూ ఊకుంటాడు అట్లా, అట్లనే అని బిడ్డ వేసుకొని తిరుగుతూ ఊకుంటాడు, అని చెల్లి వేసుకుంటూ ఊకుంటాడా, ఎవడు ఊకోరు. చెప్పులు తీసుకొని ఇంట్లోకి వెళ్ళి అని గలీజ్ మాటలు మాట్లాడతారు, తెలంగాణ భాషలో మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా ఇంట్లోకి వెళ్ళి దొబ్బై నువ్వు ఫస్ట్ అని చెప్తాడు వాడు. అట్లాంటి కథ తారకం చేసేది నువ్వు. సో నువ్వు తెలుగు రాష్ట్రాల యువతని, అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ బరిదేగించేటట్టుగా కానీ తప్పుదోవ పట్టించాడు కూర్చో మాత్రం నిన్ను ఉన్న అందులో కూడా నీకు ఈమె హీరోయిన్ అని చెప్పుకుంటుందంట. రజాకార్ మూవీ ఎంత మంచి మూవీ అని, ఎంత మంచి చరిత్ర మూవీ అది. ఆ మూవీ చూసినప్పుడు అందులో అంత మంచిగా చేసినావు, నీకు మరి గీడం పుట్టింది అందులో కూడా. సరే అందులో కూడా నిన్ను కొంచెం ఇంచుమించు నగ్నంగా చూపించడానికి ప్రయత్నించినా కూడా నిన్ను గౌరవించిన, అంటే సిచ్యువేషన్ అలాంటిది అక్కడ, అంత సీన్కి అంత చేసినావు. అట్లాంటి కథలు చెయ్యి, అట్లాంటి డైరెక్షన్లో నువ్వు వర్క్ చెయ్యి. అవి మేము సపోర్ట్ చేస్తాం, మేము ఉంటాం, తెలుగు రాష్ట్ర ప్రజలందరం కూడా నేను వెంటుంటాం. కానీ నేను ఇప్పుకొని తిరుగుతా, నేను షార్ట్ ఫిలింలు చేస్తా, నేను వెబ్ సిరీస్ చేస్తా, నేను ఇప్పుకొని చేసేవన్నీ మీరు చూడాలి అంటే చూసేది ఉంటుంది. బ్లాగ్ చేసి రిపోర్ట్ కొడితే అకౌంట్ ఫాలోవర్లు పోతారు, నీకు ఇంకోసారి అవకాశాలు లేకుండా కూడా చేస్తారు ఈ ప్రజలు తలుచుకుంటే. ఉమ్మన్ నల్గొండనే అంటారు భూదాన్ పోచంపల్లి. అవును, భూదాన్ పోచంపల్లి. ఇప్పుడు ఈ విషయం నాకు లిటరల్గా తెలియదు. భూదాన్ పోచంపల్లి అనేది తెలియదన్నా. భూదాన్ పోచంపల్లి అంటే చీరలు నేచుళ్ళ. అవును, ఎంత ఫేమస్ అంటే లైక్ ప్రత్యేక స్థానం, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక ప్రత్యేక స్థానం కలిగిన, భారతదేశంలోనే ఒక పేరు, భారతదేశం మొత్తంలోనే మంచి స్పెషల్ పేరు ఉన్నది ఏంటంటే భూదాన్. అక్కడ నుంచి పుట్టిందుకు వేషాలన్నీ నీకు మన నల్గొండని చెప్పుకుంటున్నావు, వీడియో అనుకుని చెప్పుకోకమ్మా. ఈయన ఏదైనా ప్రొడక్షన్, ఏదైనా పనికిరాని ప్రొడక్షన్ దాని పేరు చెప్పుకో, మంచి ప్రొడక్షన్ల పేరు కూడా ఖరాబ్ చేయకు నువ్వు. రేపన్నా ప్రొడ్యూసర్లకు కూడా దండగర దీని మీద పెట్టింది అనిపిస్తుంది, సత్యశివం మీద పెట్టిన రూపాయి ఎంతో దీని బతుకు అంతా అయిపోతుంది, అప్పుడు విలువ ఉండదు ఇంకా. రైట్, ఏం చెప్తుంది ఒకసారి వినండి, విన్న తర్వాత మనం మళ్ళీ ఇంకా స్టార్ట్ చేద్దామా. నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళే. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది. సో నేను నగ్నంగా ఉన్నా ఏమిటంటే మీరు మాట్లాడేది? మీరు చూసినా మీకేం కాకూడదు కాదు. ఇట్లా మాట్లాడుతుంది, ఏం చెప్తారు? నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు ఎవరైతే ఆమెకు సపోర్ట్ చేసే వ్యక్తులతో సహా నేను అడుగుతున్నా, ఆమెకు సపోర్ట్ చేయడానికి డిబేట్లలో కూర్చునే లంగలకి కూడా నేను చెప్తున్నా. ఏమంటున్నా? ఒకటే చెప్తున్నా, నీ ఇంట్లో నీ అక్క, నీ వైఫ్, నీ చెల్లి, నీకు సంబంధించిన వాళ్ళల్లో ఎవరైనా వేసుకుంటే నీకు ఓకే అంటే దానికి సపోర్ట్ చేసాడు మాట్లాడు. లేకపోతే ముక్కు మూతి కూర్చొని ఇంట్లో కూర్చో, కానీ టీవీలలోకి వచ్చి తప్పుదో వడ్డిస్తే బిడ్డ గుండు కొరిగిస్తారు ఇంకోసారి. మరి మీరు నాగబాబు కూడా, మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ తమ్ముడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు కూడా అమ్మాయిల డ్రెస్ల విషయంలో ఎవడన్నా సలహాలు ఇస్తే చెప్పు తీసుకొని కొడతామంటుండు, కొట్టాలంటుండు. మరి ఆయనకేం చెప్తారు? సలహాలు ఇస్తే అమ్మాయిల విషయంలో సలహాలు ఇవ్వద్దట, డ్రెస్ విషయంలో ఇవ్వద్దు అంటున్నావు కదా. సంసారాలు దేనికి ఆగమైనాయి మీ ఇళ్ళల్లో? అంతేనా? మీ ఇళ్ళలో సంసారాలు దేనికి ఆగమైనాయి అర్థమవుతుందా? ఇంతకన్నా పెద్దగా చెప్తే మళ్ళీ ఎడుకోబోతుంది. పెద్దోళ్ళని మనం చిన్న వయసులో అనొద్దని అనుకుంటున్నాం అన్న, మాట్లాడతాడు వాళ్ళు పుడింగిలని కాదు. నేనేమంటున్నా, మా ఏజ్ తగ్గట్టు మేము మాట్లాడతాం. మా చిన్న మాకు జస్ట్ 23 years, 23 years అమ్మాయి మాట్లాడే విధంగా నేను మాట్లాడుతా ఉన్నా. బిడ్డ సంసారం ఎందుకు ఆగమైంది ఈరోజు? సరే ఆమె పర్సనల్ వ్యక్తిత్వం అనుకుందాం, నువ్వు ఆమె ఒక్కడ కలిసి పనిచేసిన వాటికి మాకు సపోర్ట్ చేస్తావు. జబర్దస్త్లో ఆమె యాంకర్గా చేసింది, నువ్వు ఒక జడ్జిగా చేసినావు కాబట్టి సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు. కానీ అదే మాట మీ వైఫ్ వేసుకుంటే ఓకేనా? సారీ ఫర్ దిస్, నీ వైఫ్ వేసుకున్నట్లు వస్తే ఓకేనా నీ ప్రోగ్రామ్స్కి? మీ లేడీస్ ఎవరైనా ఇంట్లో వేసుకొని వచ్చిన బిడ్డ అంటే ఈ జనరేషన్ తగ్గట్టు అమ్మాయి ఓకే చెప్పినావు. నీ ఇంట్లో నీ వదిన కానీ, మీ మర్దళ్ళు కానీ, నీ వైఫ్ కానీ కోడలు అట్లా వేసుకుంటే సినిమాలు బంద్ చేయించి పిల్లలకి విడాకులు ఇప్పించిన డైరెక్టర్ హీరోలు కూడా ఉంటారు మన దాంట్లో. నీ జనరేషన్ హీరోలల్లా నీ జనరేషన్ లో మాట్లాడితేనే, నీ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు నువ్వన్న మాటలు నీ ఏజ్ వాడు మాట్లాడిందే కోడలు ఇట్లా వేసే అవసరం లేదని విడాకులు ఇప్పించిన కూడా ఉంటారు కోడళ్ళకి. మరి దానికి ఏమంటావు? నీ జనరేషన్ లో తగ్గట్టు మాట్లాడినా కూడా నీ దగ్గర సమాధానం లేదు. నువ్వు ఆమె కలిసి వర్క్ చేసిన వాడికి 7 వరకు సపోర్ట్ చేయాలి. వద్దమ్మా ఇట్లాంటి నిజంగా ఎందుకు మన ఇజ్జత్ తీస్తున్నావు, కలిసి పని చేసిన వాడికి కుసబెట్టి చెప్తున్నానే ఫాల్తుదానా అని చెప్పు. అంతే తప్ప నువ్వు వెయ్యి ఇట్లా వేసాలి, మేము సపోర్ట్లు కొడతాం, మేము ఇంకా ఏమంటున్నా చూడండి నాగేంద్ర బాబు, మీకు తెలుస్తుంది. ఇలాగ ఎవడైతే సమాజంలో ఆడపిల్లలు ఇలా ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకొట్టేలాగా మీరు సమాధానం చెప్పకపోతే, ఇప్పటికైనా మీరు వాయిస్ అవుట్ చేయకపోతే, అరే నాగబాబు మంచిగా ఉంది పదం. ఆడపిల్లలకు డ్రెస్ల విషయంలో సలహాలు ఇవ్వద్దా? నేనేమంటున్నా, నీ ఇంట్లో నీ పెళ్ళాన్ని తీసుకురా, నీ మరదల్ని తీసుకురా, నీకు అన్న పెళ్ళం ఉంది, వీళ్ళందరూ తీసుకొచ్చి నువ్వు అట్లనే ఓకే అంటే
చేయట్లా లంగా మాటలు మాట్లాడుతూ ఒక కాడ కలిసి పని చేసుకున్నావు, నీకన్నా చిన్న వయసు అమ్మ కాబట్టి అమ్మ అనసూయ ఒక దగ్గర పని చేసినాము, సో కాబట్టి చెప్తున్నా ఆ ఫ్రెండ్షిప్తో సహా చెప్తున్నా, వద్దు కాంట్రవర్సీలలో ఓకు, ఇట్లాంటి తప్పుడు కుతలు పోయకు, ఏ హీరోయిన్కి లేని కర్మ నీకు ఎందుకు, హీరోయిన్లు అందరూ ఎందుకు కాముర్రు అంటే ఆయన పెద్ద ఆయన చెప్పిండేదో అని చెప్పేసి వాళ్ళు విని వాళ్ళదేందో వాళ్ళు ఉంటున్నారు. రాశి గారిని కూడా అన్నారు, మరి ఆ మేడంని కూడా అన్నారు. మహిళా కమిషన్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా, అమ్మ నువ్వు ఆయన పిలిచేటప్పుడు అవతల ఎంత తప్పు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు అన్నట్టు ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడాలి, ఏ పరిస్థితులలో మాట్లాడిన విచారణ చేయాలి తప్ప సీఎం వచ్చి చూడాలంటే కానిపోయి ప్రతి దగ్గర రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, అరే బాబు నువ్వు ఇది చూసుకో సార్ ఇది చూసుకోండి అని దేని కార్పొరేషన్ దానికి ఇచ్చిండ్రు. ఫుడ్ బాగాలేక ఇప్పటికీ కూడా ఎందుకు నాగార్జున సాగర్ కి దగ్గరలో ఒక చిన్న గురుకుల స్కూల్ ఉంటుంది అంటారు, ఫుడ్ బాగాలేదు అక్క అని ఫోన్ చేసి నేను సార్కి ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేయండి, వద్దు కాళ్ళలో మొక్కిరు వాళ్ళు, అక్కడ లోకల్ లీడర్లే కాళ్ళలో మొక్కిరు, సార్కి చెప్తాం ఎమ్మెల్యేకి చెప్తాం అంటే ఇప్పటికీ కూడా కొన్ని చోట్లల్లో ఫుడ్ బాగాలేదు. అలాంటి వాటిపైన విచారణకి అటువంటి దగ్గరకు నువ్వు పోయి మహిళా కమిషన్ మేడం వచ్చిందమ్మా ఇందులో చిన్న పిల్లలు ఉంటారని ఆలోచన చేసి వచ్చిందేమో అనుకుంటారు. అనేక ఆత్మహత్యలు కూడా జరిగినాయి గురుకులలో, ఎక్కడ కూడా మహిళా కమిషన్ లేదు, ఈమె పోయింది విచారణ జరిగింది చూడలేదు. ఈమె వాళ్ళు ఎంతమంది అన్న ఒక అమ్మాయి చిన్న చాకలేమని చూసినట్టే అనిపించింది అమ్మని చూస్తే, ఇన్ని రోజులు మాకు ఉప్పు నీళ్ళు ఇస్తుంటివి వాళ్ళు ఎందుకు నల్ల నీళ్ళు తీసుకొస్తున్నావు వాళ్ళ ముంగడ అని చెప్పి అడిగింది. దానికి సమాధానం చెప్పమంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం దద్దరెళ్ళిపోయినా ఒక్క నాయకుడు వచ్చి చెప్పలేదు, ఒక్క కార్పొరేషన్ ఆ రోజు అడిగిపోయింది మహిళా కమిషన్. ఆమె కూడా ఆడపిల్ల కదా అమ్మాయికి, ఆమె గురించి కూడా నువ్వు పట్టించుకోవాలి. చిన్నపాటి చాకలి ఐలమని చూసినట్టుంది అమ్మాయి ప్రశ్నిస్తూ ఉంటే, అటు కనీసం ఆమె కాడికి పోయి అమ్మ నీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి అడిగినావా, లేదు. సిద్ధంగా దేనికంటే ఆమె డ్రెస్ తీసేస్తుంది పైన కోటు, ఈయన కూడా కోటు తీసేసి ఈయన బనీన్ మీద ఉన్నాడు, ఆమె ఇంకా ఏం చెప్తారు, ఇదేంది కథ? నేను అదే చెప్పిన వాళ్ళ భర్తకి లేదేమో, దాని భర్త చేతగానోడు, అర్థమైందా? ఎందుకంటే ఆ అన్నని ఏదో తప్పు అనాలని కాదు, ఇది ఇంత నోరు మూసుకొని వస్తున్నా ఇప్పటికైనా నోరు మూసుకొని చెప్పట్లేడు. నేను ఆమె డ్రెస్సింగ్ ని ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు అంటలేను, ఇంత జరుగుతున్నప్పుడు ఆయన మూసుకోవాలి ఎందుకు చెప్పట్లేడు, ఈ విషయంలో చేతగానోడు అంటారు. నేను ఆ విషయంలో భర్తకు తెలుగు రాదట, బీహార్ అట, తెలుగు రాకుంటే అన్న బీహార్ నార్త్ ఇండియన్స్ ఎంత చక్కగా ఉంటారో తెలుసా, నార్తే కదా, నా బీహార్ లో చూసిన కట్టు బొట్టు ఎంత మంచిగా ఉంటుందో తెలుసా. బీహార్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. నేను బీహార్ కి ఒకసారి 2 days వెళ్ళడం కూడా జరిగింది, 2-3 days చూసిన. అక్కడి వాళ్ళ బొట్టు కట్టు విధానం చాలా బాగుంటది. ఆయనను కూడా తప్పుదవ పట్టించినట్టుంది మరి ఇది. బీహార్ లో చాలా బాగుంటది అన్న, నేను చెప్తున్నా కదా. వాళ్ళ జీవన విధానం కానీ మహిళలకు ఇచ్చే వాళ్ళ కట్టుబొట్టు వేషధారణ అంతా మస్తు ఉంటది. మరి దీనికి సిగ్గులేక వాళ్ళని తప్పు పట్టి అది బజార్లో బట్టలు ఇప్పుతుంది అన్న. ఎంత దారుణం తెలుసా. ఎంతమంది యాంకర్లు లేరన్న తెలుగు రాష్ట్రాలలో, ఎంతమంది యాంకర్లు లేరు లిస్ట్ తీసుకుంటే అంతెందుకన్నా శ్రీముఖి గారు ఉంటారు. తను ఎంతో లిమిటెడ్ ఉంటుంది తెలుసా, 4 మొగల మధ్యలో యాంకరింగ్ చేయాలన్నా తనకు చాలా లిమిటెడ్ గా చేస్తారు శ్రీముఖి అక్క, అర్థమైందా? ఆమెను ఎందుకంటే లేరు, సుమా గారిని ఎందుకంటే లేరు, ఝాన్సీ భాను పెద్ద పెద్ద గతంలో చేసినట్టు ఇవన్నీ యాంకర్లలో ఎవరిని ఇంత గలీజ్ కనలేదే. వాళ్ళు కూడా సినిమాలలో తీసిర్రు, వాళ్ళు కూడా ప్రతి సినిమాలలో ఉన్నారు. వాళ్ళు ఎవరు అన్నది గీమని ఎందుకు అంటున్నారు? రెచ్చగొట్టింది. మరి దీని తప్పని ఇంతమంది నువ్వు చెప్తా ఉన్నావు, జర్నలిస్ట్ నువ్వు చెప్తున్నావు, ప్రజలు మేము చెప్తా ఉన్నావు, నాయకులు చెప్తా ఉన్నారు, సంఘాలు చెప్తా ఉన్నారు, ఆయన కూడా ఎందుకు మహిళా కమిషన్కి అర్థమైతే లేదు అంటున్నా నేను. అయితే జర్నలిస్ట్ మీరు అడుగుతున్నారు, ప్రజలుగా మేము అడుగుతా ఉన్నాము, కొంతమంది సంఘాలు వచ్చి అడగడం జరిగింది. ఆయన ఎందుకు ఇప్పటికైనా మహిళా కమిషన్ ఎందుకు పిలిచి నువ్వు మూసుకొని ఉండవే అనసూయ అని ఎందుకు చెప్పడం లేదు? ఎవరు చెప్పేటోళ్ళే లేరు. చెప్తే ఇనేటో ఆమె కాదా, ఆమె చెప్తే ఇనేటోళ్ళు లేక కాదన్నా, ఇంటదంటే చెప్పు సందక్క తీసుకొని మళ్ళీ ఒకసారి చెప్పిస్తా. చెప్పడానికి 100 మంది ఉంటారు సమాజంలో. అన్న నేర్చుకుంటా అంటే నేర్పించే గురువులు ఎంతో మంది ఉంటారు సమాజంలో. ఇప్పుడు మేము ఇంత జరుగుతుంటే ఒక ఫంక్షన్ కు షూటింగ్ పోయింది, అంటే ఇట్లా రిబ్బన్ కటింగ్ పోయింది. ఏమంటారు చూడండి అబ్బాయిలు రీసెంట్ గా యూత్ ఇప్పుడు ఈమెకు 40 ఏళ్ళు ఉంటాయి, 2 పిల్లల తల్లి, పిల్లలు కూడా 10, 12, 13, 13, 14 ఏళ్ళు ఉంటారు. వీళ్ళేమో పోరగాళ్ళు అంతా 15, 16, 17, 18, 20 ఏళ్ళు కూడా లేవు. ఐ లవ్ యూ అనసూయ అంటారు. అంటే అక్క ఐ లవ్ యూ అంటురా, లేకపోతే అక్కని ఎందుకంటారు? నేను ఇంకా నువ్వు అంత తెగించి కూర్చున్నాగా, ఏ వరుస చూసి నిన్ను ఏ యాంగిల్లో చూసి అక్క అంటారు. ఇంకా మరి మళ్ళీ మేమంటుంది అసలు మీరు ఎట్లున్నా మీరు అసలు అన్నలు అంటుంది మళ్ళీ. అన్న మీరు అన్నదే నేను మళ్ళీ చెప్తా ఉన్నా,
నీ ఇంట్లో సొంత అక్క చెల్లి అమ్మ ఉమ్. వేసుకుంటే ఏ కుటుంబ సభ్యుడైనా ఊరుకుంటే ఊరుకోరు. ఆ రోజు నువ్వు మాట్లాడిన అన్నదమ్ముళ్ళు అని చెప్పి నువ్వు ఎవరింటికి అన్నదమ్ముళ్ళు? అవును. నీ దగ్గర నువ్వు ఒక జడ్జిగా నీవు టీంలో వర్క్ చేసిన నాగబాబు తప్ప నీలాంటి ఇంకొక 2-3 బజార్వి తప్ప ఇంకెవరైనా నిన్ను కనీసం అమ్మ నువ్వు మంచిగా రియాక్ట్ అవుతున్నావు, మన మహిళలకు జరిగే అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్నావు తల్లి, నువ్వు మరి వీరమాత, నువ్వు రాజాకార్ సినిమాలు తీసిన నిజ జీవితంలో కూడా అట్లనే పాటిస్తున్నావు, నీకు ఎవడని చెప్పుంటే చెప్పిన కూడా చెప్పు తీసుకొని కొట్టాలి, చెప్పిన కూడా చెప్పు తీసుకొని కొట్టాలి. రైట్. ఇప్పుడు రాశి గారి గురించి మాట్లాడేది ఏంటి? వర్డ్ వాడారు, దానికి ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. ఇప్పుడు పాపం ఈమెను ఇంత బాధ పెట్టిరు, అది 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు క్షమాపణ చెప్తుంది. నేను ఏమంటున్నా, ఏమంటారు? రాశి గారు కరెక్ట్ టైంలో బయటికి తీసుకొచ్చింది. అబ్బా, లేకపోతే చెప్పకపోతుండే, ఎందుకంటే అదే బాలిపోతాడు ఉంటుండే. రాశి గారు ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా కరెక్ట్గా తీసుకొచ్చి చెప్పడం వల్ల ఇప్పుడు నిజాలు అనేది తెలిసింది. అనసూ ఇయ్యాల సారీ చెప్తుంది. అయ్యాలంటే నీకు మదం ఎక్కి కొట్టుకున్నావు, అయ్యాల నువ్వు ఒక కళ్ళు నెత్తికెక్కి కూర్చున్నావు, నువ్వు ఇయ్యాల దిగింది మదం. ఎవడు అందరు చెప్పులు తీసుకొని కామెంట్లలో ఊంచుతుంటే పర్సనల్గా మిసైల్ పోయి గబ్బు గలీజ్ ముండల మించి దిగకుండా ఉంటుంటే ఆ మిసైల్ చూడలేక జీర్ణించుకోలేక ఇంకా చెప్పులు తీసుకుని ప్రజలు ప్రోగ్రాంలలో పోయినప్పుడు మీద వచ్చి కొడతారు అని చెప్పి ఆ భయంతో క్షమాపణ చెప్పింది ఆమె. చెప్పకపోతే దారుణంగా ఏందా మాట ఏందన్నా? ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏడిపించినప్పుడు వాడి పదాలు కాస్త ఆడదాన్ని అంటున్నావు, నువ్వేం ఆడదానివి? మరి రోజా సారీ చెప్పలే, ఐపరాది చెప్పలే, ఆ డైరెక్టర్ చెప్పలే, రైటర్ చెప్పలే, మరి వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళందరన్నా నేను బుల్లితెర నటి ఎవరైతే వాళ్ళని యాక్టర్లు అనను, వీళ్ళందరికీ మధ్యలో పైసలు చూసి మదం ఎక్కి కొట్టుకుని కళ్ళు నెత్తికెక్కి నడమాత్రపు సిరి వచ్చిన వాళ్ళు తిరుగుతూనే ఊరింగా అన్ని ఉన్న ఆకు అణిగిమని ఉండి లేని ఆకు ఎగిరి పడతా చూసినావా, ఒకటేసారి బరువు ఎక్కువ పెట్టి చినిగిపోతుంది అన్నట్టు అట్లయితుంది వీళ్ళ బతుకులు. మందు తాగుతూనే కిక్ వస్తుందా? అనసూయని చూస్తే రాదా అంటుంది. నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు నా తమ్ముళ్ళు. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. మందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? మందుతోనే కిక్ వస్తుంది, అనసూయతో రాదా? ఏమన్నా రెచ్చగొడుతుంది మళ్ళీ అన్నదమ్ములు అనుకో, అన్నలు తమ్ముళ్ళ భర్త తప్ప. ఇంత సిగ్గు తప్పిన హీలమైన బతుకు నీకు వద్దు అనసూయ, దయచేసి ఇప్పటికైనా క్షమాపణ చెప్పు. తెలుగు ప్రజలకు పెద్ద మనసే, నేను మళ్ళీ ఎంకరేజ్ చేస్తాను, నువ్వు మళ్ళీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నువ్వు ఇంతే తలదిక్కిన మాటలు మాట్లాడితే నువ్వు సినీ ఫీల్డ్కి కూడా దూరం అవుతావు. ఎందుకంటే దానికి కూడా కొన్ని చర్యలు ఉంటాయి, దానికి కూడా కొన్ని సంఘాలు ఉంటాయి. వారు కూడా నీ ముఖం చూసి నీ ముఖంలో ఉంచి తప్పుదోవ పట్టించి నువ్వు వెళ్ళిపోతాలి, నీతోటి మాకు ఎటువంటి నీ మీద ఏమంటారు శవం మీద పెడితే రూపాయలు లేదు, నీ మీద ఇన్వెస్ట్ చేసినారు అట్లా అని చెప్పి వెళ్ళిపో అని చెప్పి చేతులు దాస్తారు. ఈ మా అసోసియేషన్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవట్లే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవట్లే. ఈ మరి ఎట్లా మరి అన్న? ఆమె ఒక సెలబ్రిటీ, అంటే లైక్ 10 మందిని మెప్పించటం సెలబ్రిటీ అంటాం మనం మన భాషలో. 10 మందిని మెప్పించి ఉబ్బిచ్చటంలో మనం సెలబ్రిటీ అంటాం. ఆమె సెలబ్రిటీ స్థాయిలో ఉండి నువ్వు పోలీసు వాళ్ళు అంటున్నావు కదా, పోలీసు వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ చూడరా? వాళ్ళు సోషల్ మీడియా చూడరా? వాళ్ళు కూడా చూస్తారు. మా టీవీ వాళ్ళు చూస్తలేరా? జీతలు ఏ ఛానల్ కూడా ఏం రియాక్ట్ ఆడదాని మీద ఏం రియాక్ట్ అవుతారు? మంత్రి శాఖ ఉంది కదా ఒకటి, సీతక్క రియాక్ట్ అయింది. యాజ్ ఎ లేడీగా సీతక్క రియాక్ట్ లేదన్నా. ఇప్పుడు నేను అంటే లైక్ వేరే ఎవరిని పట్టుకుని ఎవరైతే వస్తే అనగా నేను కేసు పెడతా, అర్థమైందా? అన్ని చట్టాలు తెచ్చిండే మాకు. సో సీతక్క హ్యాస్ లేడీగా రెస్పాండ్ అయింది. మంత్రులు ఏమంటారు? అవును ఏమంటే మళ్ళీ మహిళా కమిషన్ పిలుస్తుందేమో. మా ఇజ్జత్ మేము ఆ భద్రదాని గురించి మా మంత్రులు ఎందుకు కూర్చోవాలి, దాని గురించి మేమెందుకు సమాజాయించుకోవాలి, దాని గురించి మేమెందుకు అందరికి ప్రజలకి తప్పైందా 30 మేమెందుకు మహిళా కమిషన్ ముందు చేతులు పట్టుకొని కూర్చోవాలి? ఎవరికి ఏం తూట పట్టింది దేనికి? ఈమెను అడిగి సీతక్క హ్యాస్ లేడీ ఒక మంత్రి ఉంది మాకు, ఆమె కాడ మైకి పెట్టిరు, కొంతమంది పోయి చెప్పింది అవును చేసిన తప్పని మా మంత్రి సీతక్క చెప్పింది. అమ్మ తప్పు సూపర్ చేసిన క్లాస్ కొట్టిందా సీతక్క? ఏమన్నా మంత్రి స్థానంలో ఉంది, నువ్వు అన్నట్టుగానే పోయింది, చెప్పింది, వచ్చేసింది. మీతో చెప్పే మాటలకు చేసే చేష్టలకు డిఫరెంట్ ఉంది. ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు కావాలన్నా కేసులు కావాలన్నా ఇంకొక 2 రోజులు చూస్తాము. ఇంక ఇట్లనే చేస్తారు, ఇట్లనే రెచ్చగొడతాం, మీరు కళ్ళు మూసుకొని బజార్లోనే ఉంటా, మీరు ఇండ్లలో పోయి డోర్లు వేసుకోరంటే మాత్రం మేము కూడా కేసు పెట్టడం జరుగుతుంది. అప్పుడు మహిళా కమిషన్ గారు మేడం ఏ పార్టీ రియాక్ట్ అవుతారో అది కూడా చూస్తాం. అది కూడా ఇదే మైపోలకు ఫోన్ చేస్తాం, ఇదే సోషల్ మీడియా. ఆ రోజు కూడా మీరు రావాలి, సహకరించాలి, మీరు కూడా ప్రజలకు చూపించాలి ఆ రోజు కూడా. రైట్. లాస్ట్ కు ఇంకేమైనా చెప్తారా? మరి అనసూయకి ఏమైనా చెప్తారా? అనసూయతో పాటు యువతకు కూడా చెప్తా ఉన్నా, ఈవెన్ లేడీస్కి నేను పర్టికులర్గా చెప్తున్నా, వెయ్యము అని కాదు, వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఎవరైనా వేస్తా, ఈవెన్ నేనైనా వేస్తా, నా ఫ్రెండ్స్ అయినా వేస్తారు, అక్క చెల్లెలు ఎవరైనా వేస్తారు. అది మనం ఎక్కడ వేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే
తాగుడు తిండి దగ్గర ఒక వేషధారణ ఉంటుంది, దావత్లకు పోతప్పుడు అంటే గుళ్ళల్లో పోతప్పుడు ఒక వేషధారణ Private ఉంటుంది, functions ఉన్నప్పుడు ఎక్కడ ఏ వేషధారణలో ఉండాలి, ఎక్కడ ఏ అవుట్ఫిట్లో ఉండాలని ఓ 18 ఏళ్ళు 17 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి ఒక అవగాహన ఉంటుంది. దాన్ని ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా అనసూయ గారికి నేను కూడా చెప్పాలనుకుంటున్నా, అమ్మ వెస్టర్న్ అవుట్ఫిట్ ఎవరైనా వేస్తారు తల్లి, అందరూ వేసుకుంటా ఉంటారు, కానీ ఎక్కడ వేసుకోవాలో తెలిసిన వాళ్ళే ఆడదానిగా గౌరవం చెందుతుంది. అక్క ఆ స్థానంలో మాత్రమే గౌరవం ఇస్తారు. నీకు అటువంటి గౌరవం కావాలి అంటే ఇప్పటికి కూడా నువ్వు వచ్చి శివాజీ గారికి క్షమాపణ చెప్పు. ఇప్పటికైనా సోషల్ మీడియా ముందుకు వచ్చి అలాంటి తప్పుడు పోస్టులు తీసేసి నువ్వు కూడా నీ యొక్క కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా పాల్గొనాలి, నువ్వు కూడా ఇంకా ఎదగాలి అనుకుంటే మాత్రం ఇలాంటి కాంట్రవర్సీలకు నువ్వు దూరం ఉండి అందరికి క్షమాపణ చెప్పి నీ స్థాయిలో నువ్వు ఉండు. మూసుకొని ఉంటే మాత్రం ఉన్నత స్థాయికి పోతావు. ప్రకాష్ రాజ్ ఆర్జీవి కూడా సపోర్ట్ చేసారు, వాళ్ళ కోసం ఏమైనా చెప్తా? ఆర్జీవి గారి సపరేట్ వే అన్న, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టుగా ఉండదాన్ని కూడా వేరు చేస్తాడు ఆ సారు. చాలా మంది యువతను చెడగొట్టిండు కదా. యాంకర్నే అన్నాడు, లవర్లు ఎంత ఉందంటే నువ్వు కూడా అవుతావు అందులో కావాలన్నాడు. యాంకర్ని కూడా ఆన్ ద స్క్రీన్ ఎవరిని వదిలిపెట్టాడు, ఓపెన్ చెప్పేస్తాడు. ఓపెన్ స్టేట్మెంట్స్ చెప్పారు. అయ్యా యాంకర్ కేసు పెట్టిందా? అబ్బా, అది యాంకర్ క్వశ్చన్ అడగడం నా బాధ్యత, చెప్పడం ఆయన బాధ్యత. నువ్వు అట్లా అన్నప్పుడు ఏ యాంకర్ కేసు పెట్టింది? సో భయాందోళనకి గురి చేస్తారన్న ఎవరైనా, ఎందుకంటే అక్రమ కేసులు ఇంత లిస్ట్ ఉంటుంది. నువ్వు దేశంలో ఏ మూలకైనా అక్రమ కేసుల లిస్టు నీ దగ్గర 100 కేసులు ఉన్నాయంటే అందులో 70 అక్రమ కేసులు ఉంటాయి. సో ఎవరినో కానీ ఎందుకు బెదిరించాడు, బెదిరింపులకి గురవుతారు తప్ప, లేకపోతే చెప్పాలంటే చిట్టా ఉంటుంది ఒక్కొక్కరు. ఆర్జీవి అంటే నీ దృష్టిలో ఏందన్నట్టు? ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, రామ్ గోపాల్ వర్మ ఆమెకు అనసూయ సపోర్ట్ ఉంది. యాజ్ అ డైరెక్టర్గా పవర్ఫుల్ డైరెక్టర్, యాజ్ పర్ డైరెక్టర్గా ఇలాంటి కాంట్రవర్సీ విషయంలో ఆయన ఫస్ట్ నుంచి కూడా అన్నాడు. అయ్యాల కూడా ఆయన అంటే ముందర పడ్డది లేదు, ఇవాళ ఆయన అన్న ముందర పడ్డది లేదు. ఆయన కాంట్రవర్సీలకు ఎప్పుడు ఇన్వాల్వ్ అయితేనే ఉంటాడు. అందులోనే ఇది ఒకటి ఏమంటారు, 2-3 సలేదు రైట్. అందులో మునిగేసి ప్రకాష్ రాజ్ మరి ప్రకాష్ రాజ్ గారు ఒకటి ఆలోచించాలి. అనసూయకి సపోర్ట్ చేసిన వాటికి చెప్తున్నాను నేను. ఎన్నో తెలుగు చలనచిత్రాలు తీసిండు, ఇన్ని సినిమాలు తీసిన, ఎంతమంది హీరోయిన్లతో వర్క్ చేసారు, ఎంతమంది సైడ్ క్యారెక్టర్స్ వర్క్ చేసారు, తల్లి తండ్రి పొజిషన్లో మీతో పాటు పనిచేసిన నటులతో కూడా మీరు వర్క్ చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి చూసి కూడా ఇలాంటి ఎంకరేజ్ చేయడం అనేది సిగ్గుచేయడు. ప్రకాష్ రాజ్ గారు మీరు ఇన్ని సినిమాలు తీసి కూడా ఇంత తెలిసి కూడా ఒక పెద్ద ఏజ్లో ఉండి నలుగురికి చెప్పాల్సిన మీరే తప్పుదోవ పట్టిస్తుంటే బహుశా మీరు తప్పుదోవ పడుతున్నారా, ప్రజలు తప్పుదోవ పడుతున్నారు. ఇలాంటి వారికి మీరు ఖచ్చితంగా దూరం ఉంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను. రిక్వెస్ట్ కాదు, హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి వారికి ఖచ్చితంగా మీరు దూరం ఉండాలి. సింగర్ చిన్మయి మరి ఆమె అనసూయకి సపోర్ట్ చేసింది. సింగర్ చిన్మయి గారిది చెప్తా ఉన్నా, వాళ్ళది ఆఫ్ స్క్రీన్లో సగం ఉంటుంది, ఆన్ స్క్రీన్లో సగం ఉంటుంది. చిన్మయి వాళ్ళది ఏంటంటే వాళ్ళ వాయిస్ బేస్ కాబట్టి ఆఫ్ స్క్రీన్ సగం, ఆన్ స్క్రీన్ సగం ఉంటుంది. మీరు అట్లనే మీకు గతంలో ఎప్పుడైనా ఎదుర్కోవడం జరిగిందా? నీకు ఒక చిల్లర పిడుగుల దగ్గర నుంచి తప్ప నువ్వు పబ్లిక్ నుంచి ఎట్లాంటి ఎప్పుడైనా ఎదుర్కోవడం జరిగింది? ఎందుకు నువ్వు ఇందులోకి ఇన్వాల్వ్ అవుతున్నావు? ఫ్రెండ్స్ మంచి సోపతి చేస్తే చెయ్యి, లంగ సోపతి ఇన్వాల్వ్ కాక. నువ్వు నీ దోస్తు చేస్తుంది లంగ పని, నీ కొలీగ్ చేస్తుంది లుచ్చ పని, అట్లాంటి దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. ఎందుకంటే నీకు రెస్పెక్ట్ ఉంది, యాజ్ పర్ సింగర్ గా నీకు మంచి పేరు ఉంది. గతంలో నీకు ఇట్లాంటి ఎదుర్కోలేదు, ఆమె కోసం పోయా నువ్వు కాంట్రవర్సీ ఇలా అయ్యా మంచి సింగర్ అనకంచి అది కూడా అందులోకి వచ్చింది అన్న అడుకొస్తుంది. ఆమె అనకంచి అది దాకా తెచ్చుకోకు. సో నీ లిమిట్స్ లో మీరు ఉండండి. మీరు కూడా బుల్లితరనే కానీ వెండితరనే కానీ ఇంకా మమ్మల్ని ఆదరించి మేము ఆదరిస్తారంటే మీరు రండి. మరి ప్రపంచ యాత్రి కూడా నా అన్వేషణ ఉన్నాడు, అతను కూడా మరి ఇప్పుడు అది ఆ కంటెంట్ ఈ కంటెంట్ దియకురి వాడు చిల్లర వాడు లుచ్చ దేవి దేవతలని దూషించిన లంగా లుచ్చ లత్కోరి చదవాడు. అర్థమైందా? వాడి గురించి ఇది ఒక లంగ ముచ్చట చెప్తున్నా కదా. దేశం మీద మస్తు లంగ ముచ్చట్లు పడి అందులో దరిద్రపు 2 దరిద్రాలు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ 2 లంగా ఏడున్నాయో నా పాడుగా మనకు కొన్ని భాషలు వచ్చి అర్థం కాక కానీ మరి ఎన్నున్నాయి అవి కూడా తిరిగి నేర్చుకోవాల్సి వస్తుంది బహుశా. కానీ వాడిని చెప్పు కాదు కదా, వాడు వస్తే తెలంగాణ తిరిగితే మాత్రం మన చార్మినార్ చుట్టూ ఉరికిచ్చి కుట్టాలన్న వానికి. దేవి దేవతను దూషించడం అంటే ఏందన్నా? అమ్మాయి ఎందుకు నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఎంతమంది తెలుగు రాష్ట్ర ప్రజలు పెద్ద మనసు అన్నా నీకు 10 లక్షల మంది 1 కోటి మంది నిన్ను ఆదరించి నీ వీడియోలు చూసి నువ్వు వాళ్ళ సొమ్ముదిని ఇంకా ఊర్లలో భాషలో మాట్లాడితే ఇంకా గలీజ్గా తిట్టబుద్ధి అవుతుంది. కానీ సోషల్ మీడియాను ఆగుతున్నా లిమిట్ దాటి తిట్టాల్సి వస్తుంది. వాడు లంగా లత్కోరు ఎదవ. వాడి మీద ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే పోలీస్ వ్యవస్థ మీద గౌరవం అనేది ప్రజలకు ఇంకొంచెం అంటే ఇంచుమించు సంఘాలకైనా గౌరవం కలుగుతుంది. ఎటువంటి తొత్తులు కాదు వీళ్ళు, ఇట్లా సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి పోలీస్ వ్యవస్థ మీద కూడా ఇంకా ప్రజలకు నమ్మకం కలగాలంటే ఆ లంగా లుచ్చగాని తీసుకొచ్చి 4 దర్శి దేవి దేవతలకి అన్నందుకు హిందూ సంఘాలకు కూడా సారీ చెప్పి బతుకురా అని చెప్తాం అంతే. అప్పుడు కూడా మళ్ళీ ఇడ బతకకి ఇంకా ఇడ బతుకుతే ఎవరికి దాన్ని మళ్ళీ చదువుకొని పోవాలంతే. రైట్. ఈ అనసూయ పక్కకు పెడితే ఇప్పుడు కవిత, కల్వకుంట్ల కవిత గురించి ఏం చెప్తారా? నేను ఏడుస్తుంది మండలిలో ఏమనిపించింది మీకు? పట్టి చీరలకు వెళ్ళి అక్క కాటన్ చీరలకు వచ్చినప్పుడే మనకు కొంచెం అర్థం కావాలి. అర్థమవుతుంది అన్న. 10 లక్షల వాచ్లు 20 లక్షల చైన్లు గొలుసులు వేసిన రోజులు ఎడిగిపోయినాయి.
నువ్వు జైలుకి పోయేస్తే నీకు అంతగానం ఎందుకు ఖర్చు అయినా అన్ని సామాన్లన్నీ తీసి నువ్వు అన్నీ దాచిపెట్టినావు అప్పుడే. ఇప్పుడు 20 లక్షల వాచ్ ఉండే ఆమె దగ్గర, ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడు 20 లక్షల వచ్చేది ఆయన పట్టించిరు 50-60 లక్షల రూపాయల పట్టించీర కొంత ఇవాళ నువ్వు భూదాన్ పోచం పెళ్ళి, ఇవాళ నీకు చేనేత అన్నలు గుర్తొచ్చి ఇవాళ కాటన్ చీరలు, అయ్యాల పెద్ద పెద్ద జ్యువెలరీ డైమండ్ షాప్లలో పోయి మెట్టలు చేసుకుని ఇవాళ నీకు అవసరాలు గుర్తొచ్చి ఇవాళ నాకు మెట్టాలని చెప్పేసి ఇవాళ వస్తున్నావు. ఎందుకు 10 ఏళ్ళు నీకు గుర్తు రాలే? ఎందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినప్పుడు నేను లేను, ఆ మీటింగ్కి రాలేదన్నారు. ఎందుకు అక్క నువ్వు మీద ఇప్పటికిప్పుడే ప్రజలు ఇప్పుడిప్పుడే నేను నమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, ఆడబిడ్డవు కదా అని చెప్పి. ఆడబిడ్డ ఏడుపు ఇంటికి మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీరు కవితను విమర్శిస్తారు, మరి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మంచోళ్ళ? నేను ఏమంటారు అన్న, ఇంటిలో పాది దొంగలే, దోచుకున్నవాడు సపోర్ట్ చేయకుండా పక్కన పడ్డాడు. అక్క కందలే ఏడుస్తుంది, ఆ బాధ నీకేం తెలుసు? అన్నదమ్ములకి పొత్తు ఉంటుంది, ఎందుకంటే ఆమెకి ఇంత వచ్చింది నాకు ఇంత వచ్చిందని ఉంటుంది. ఇక్కడ ఆడబిడ్డ అయ్యేసరికి రాదన్నాడేమో కేసీఆర్ ఏడుస్తుంది. ఎట్లా బాధ ఏమన్నది? బిడ్డగా పిలిస్తే పోతా కానీ పార్టీపరంగా, ఎందుకంటే పార్టీపరంగా పిలిస్తే మళ్ళీ ఏముండదు, డొల్లా ఏమి ఇయ్యరు. సో కవిత అక్క నువ్వు ఇప్పటికి కూడా ప్రజలకు రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రజలు ఆదరిద్దాం అనుకుంటుర్రు, కానీ మళ్ళీ అబద్ధాల పోరుతోటి నీ తండ్రి నేర్పించిన పోలికలతోటి ఆ అవతారాలలో మళ్ళీ నువ్వు దశావతారాలు ఎత్తకుండా ఒకటే అవతారం మీద ఉన్నావు. బీసీ నినాదం పట్టుకున్నావు, సంతోషం. జాగృతి అని ఒక ప్రజల సమస్యలు వింటా ఉన్నావు, సంతోషం. నీ దగ్గరికి ఏవైతే వచ్చినాయో వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించు తప్ప మళ్ళీ కూడా అడ్డదిడ్డమైన మార్గాలలో ఓకు. ఏ పార్టీ అయినా ఒకటే చెప్తా ఉన్నా, మహిళవి కాబట్టి నీకు మహిళా సపోర్ట్. ఇప్పుడు ఇది మహిళా కమిషన్ ఈవిడ ఎవరైతే ఉన్నారో ఇలాంటి సంఘాలకు నీకు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నీకు సహకరిస్తుంది, వాళ్ళకి తగ్గట్టు కూడా ప్రవర్తించుకుని ఉంటాయి. రైట్. మీ నియోజకవర్గం ఏది? మాది మునుగోడు కాన్స్టిట్యున్సీ అన్న. మునుగోడు నియోజకవర్గంగా అనగానే ఏం గుర్తొస్తుంది? రాజగోపాల్ రెడ్డి గారు ఫైర్ బ్రాండ్ అనేసి గుర్తొస్తుంది మాకు. అంతేనా? ఎందుకంటే అన్న చుట్టుపక్కల 100 ఊర్లు ఉంటాయి. మన అంగడిపేట కాంచి మొదలు పెట్టుకుంటే కిష్టపురం వరకు ఇవి లైక్ బార్డర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అందరి ఇంటికి కూడా పెద్ద కొడుకు అంటారు. ఎందుకంటే ఇవాళ రేపు అంటే వేరే దగ్గర సంబంధించిన కొన్ని సిచ్యువేషన్స్, అన్ని ఊర్లలో అనను, కొన్ని ఊర్లలో ఏంటంటే తండ్రి బిడ్డ ముసలోడు అవ్వగానే వదిలేసిపోవడము, బిడ్డనేమో అల్లుడి తీసుకురానియకపోవడం, తల్లిదండ్రులు అవసరం లేదు, నీ అమ్మాయి ఏడుకు అవసరం లేదని బిడ్డ భర్త అంటాడు, కొడుకేమో నా పని నాకేందే నీకెవడు చూపిస్తాడు అన్న టైంలో కంటి ఆపరేషన్ చేయించడానికి ఇంటి ముందర పోయి బస్సు ఎక్కించుకోవాలి, నీకు ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇంటికాడ దింపే అంత పెట్టుకుంటుండు అంటే ఇంటికి పెద్ద కొడుకులాగా భావిస్తారు వాళ్ళంతా. ఏం చేస్తుండే నాకు అర్థం కాదు. అంటే కంటి ఆపరేషన్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వృద్ధులు వాళ్ళందరికీ ఇప్పుడు లైక్ కళ్ళు కొంచెం కనిపించకపోవడం ఉంటుంది కదా, వాళ్ళందరికీ కూడా ఈయన సొంతంగా అంటే ఏ పార్టీ ఫండ్స్ కానీ అలాంటివి కాకుండా ఈయన సొంతంగా ఖర్చు పెట్టుకొని మరి ఆ వృద్ధులందరినీ కూడా ఇంటికి పెద్ద కొడుకులాగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒక ఊర్లోనా 2 ఊర్లు కాదన్న, నియోజకవర్గం మొత్తం. మండలి కూడా కాదు, మండలి కూడా కాదు, నియోజకవర్గం మొత్తం. ఇప్పటికి 10 విడతలు ఏమో కంప్లీట్ అయినాయి. 10 విడతలు అంటే అర్థం చేసుకోండి, ఖర్చు బాగా అవుతుంది కదా. అయితే మా అన్న ప్రజల కన్నా ఎక్కువ ఏముంది, అంతమందికి ఆపరేషన్లు చేయాలి, అద్దాలు ఇవ్వాలి. అవును, సొంత ఖర్చులు. పార్టీకి నుంచి తీసుకొస్తే నువ్వు అడగాలంటే పార్టీకి వెళ్ళి వస్తుంది, నువ్వు తిన్నావా తాగినావా అని అడుగు. పార్టీకి వెళ్ళి ఇచ్చాడు ఆయన కాదు, సొంతంగా పెట్టుకుంటుండు ఆయన. ఎమ్మెల్యే ఫండ్ ఎందుకు వస్తుంది అన్న నీకు? ఎమ్మెల్యే ఫండ్ వస్తే ఇంకా నీకు వేరే పనులే లేవు, ఇంకా నీకు ఓన్లీ ఇవి చూసుకోవడం పెట్టుకోడు కదా. నువ్వు అడిగే హక్కు నీకు ఉండాలి అంటే పార్టీకి వెళ్ళి వస్తుంది నాన్న, నువ్వు ఎంత తిన్నావు మాకు ఎంత అనే దగ్గర నీకు రావాలి. కానీ ఆయన అడిగే హక్కు, ఆయన ప్రశ్నించే హక్కు కూడా ఎవరికి లేదు. బికాస్ ఆఫ్ ఆయన సొంత ఖర్చులు అవి జేబులోకి వెళ్ళి తీసి పెడుతుండు. అన్ని ఊర్లకి పెద్ద కొడుకు అని చెప్తున్నా కదా, ప్రభుత్వం నుంచి అది ఆయన సొంత ఖర్చులు. సొంత ఖర్చుల నుంచి ఇంటికి పెద్ద కొడుకులాగా అందరి ఆశీర్వాదం మేరకే ఆయన ఈరోజు ఎమ్మెల్యే కావడం జరిగింది. వారందరి రుణం తీర్చుకోవడానికి ఓ పైసలు ఇస్తానో, తాగుడు పోస్తానో, తిండి పెడతానో కాదు, వాళ్ళందరూ ఆరోగ్యాలతో ఉంటేనే నాకు ఆశీర్వాదం అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం కొరక మేరకు మాత్రమే ఈరోజు ఆయన అన్ని గ్రామాలకి ఇంటికి పెద్ద కొడుకై కంటి ఆపరేషన్ చేయించడము, వాళ్ళందరికీ అద్దాలు ఇప్పించడము, లైక్ డ్రాప్స్ ఏమైనా ఐ డ్రాప్స్ ఉంటే అవి ఇప్పించడము, మెడిసిన్ ఏదైనా అవసరం ఉంటే అది చూపించడము, నాంపల్లిలో కొంతమందికి చేయించండి, చండూరులలో కొంతమందికి చేయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీరు సోదాగా వెళ్ళి అడగండి. ఎలాంటి లంగాల మాటలు అయితే లేవాడ. ప్రజలు కడుపు నిండా తిన్న వాళ్ళు నన్ను జీవించాలనుకున్న వాళ్ళు చెప్పే మాటలు అక్కడ ఉంటాయి. మీరు అప్పట్లేదు iNewsలో ఒక మాట్లాడిర్రు, అది బాగా వైరల్ అయింది రాజగోపాల్ రెడ్డి గారి గురించి. ఏంది అది అసలు? ఏమన్నారు అసలు? ఏ సందర్భం ఏంటి అంటే మన జూబ్లీహిల్స్ ఎన్నికలలో డిబేట్కి పిలవడం జరిగింది. స్వామి శరణం iNews అన్న యాంకర్ స్వామి మాల వేసుకొని వచ్చినాడు. వెంగళరావు నగర్ డివిజన్లో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మీది ఎక్కడ, మీకు ఇక్కడ ఓటు హక్కు ఉందంటే లేదు మా ఓటు ఇక్కడ కాదు, మాది మునుగోడు కాన్స్టిట్యున్సీ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇన్ని సమస్యలు పరిష్కరించాలంటే రవీనన్న రావాలి అంటే అన్న ఏమన్నా అడిగిండు, మరి ఇక్కడ గురించి నీ సమస్యలు మీ అన్న రావాలని మాట్లాడుతున్నావు, బీసీ బిడ్డ కాబట్టి మరి అక్కడ రెడ్డి ఆయన అయ్యి ఉండి అక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉంటుండు, ఆయననే పార్టీని కాంట్రవర్సీ చేస్తుండు కదా అంటే ఆయన అడిగే హక్కు.
మళ్ళీ ఇప్పుడు మీకైనా అదే చెప్తా, చెప్పండి. ఇంకా 10 ఛానళ్ళకైనా అదే చెప్తా. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన మా ఎమ్మెల్యే గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని ప్రశ్నించే హక్కు కానీ, నిలదీసే హక్కు కానీ ఏ ఒక్క నాయకుడికి లేదు. ఈవెన్ ప్రజల దగ్గర ఆయన వేలు చూపించేంత మచ్చ ఆయన మీద లేదు. అటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు, ప్రజల మనసు గెలుచుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు, ప్రజలు ఇంకా అతనే కావాలి, ఇంకా తరతరాలుగా ఆయన వంటి ఏమంటారు ఆశీర్వాదం అడుగుజాడలో నడిచే వ్యక్తి ఎవరైనా కావాలనుకుంటుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత పేరు ప్రత్యేకలు పొందిన వ్యక్తి ఎవరు అంటే రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన మా మునుగోడు నియోజకవర్గ సీఎం అని చెప్పి బల్ల గుద్దారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇది ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. మునుగోడు నియోజకవర్గానికి సపరేట్ సీఎం మాకు ఆయన. ఎందుకంటే ఆపద వచ్చిన ఆయనే, సాపద వచ్చిన ఆయనే, బాధ అనిపించిన ఆయనే, ఏదనిపించినా ఆయననే. మరి మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు ఆ నుంచి హైదరాబాద్కి వచ్చి చెప్పుకోవాలంటే ఎవరి వల్ల అవుతుందన్న? ఖర్చులకే అవుతున్నాయి. ఫ్రీ బస్ ఎక్కొద్దామంటే కూడా ఊరు దాటాలన్నా కూడా ఏదో ఒకటి కావాలి. రూపాయి ఖర్చు లేకుండా ఊరు పక్క ఊరు అడిగిపోయినా ఆ ఇంటికాడ దింపయ్యా నాకు ఈ సమస్య ఉందని చెప్పుకోవడానికి ఆయన గారి పార్టీ ఆఫీస్ మాకు ఉంది, ఆయన గారి మనుషులు మాకు అందుబాటులో ఉంటారు. సో ఆయనని ఇంకా కూడా మునుగోడు నియోజకవర్గ ప్రజలు తరతరాలుగా ఇంకా 10 ఏళ్ళు 20, 40, 50 ఏళ్ళు అయినా కూడా ఏమంటారు మరువని చెదరని పేరు ఏదైనా ఉంది అంటే రాజగోపాల్ రెడ్డి గారు మాత్రమే. ఇప్పుడు కంటి ఆపరేషన్లు చేయించి కంటి శిబిరాలు పెట్టి కళ్ళద్దాలు ఇప్పించినందుకు ఇంకేమైనా చేసిండా? మీకు మీ జర్నలిస్టులతో ఇదే వచ్చిందన్న బాధ. మాకు నేనేమంటున్నానంటే తెలియదు, నేను చెప్తా ఉన్నా. నాంపల్లిలో ఒకసారి ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు మా కొడుక్కి గుండె సంథింగ్ ప్రాబ్లం ఉంది, కడుపులో కూడా కొంచెం అది అంటే దగ్గరుండి హైదరాబాద్కి పంపించడం జరిగింది. విద్యార్థులకి స్కూళ్ళు మంచి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అంటే ఏమో ప్రైవేట్ అని చూసి మీరు బాధపడుకురు బిడ్డ, మంచి స్కూల్కి పోతురని మీకు అంతకన్నా మంచిది ఇప్పిస్తాపా అని చెప్పి పెద్ద స్కూల్ కట్టడం జరిగింది. ఊర్లలో నీళ్లు, రోడ్లు, ఇంకా అన్ని సమస్యలు, స్ట్రీట్ లైట్లు, ఆయనకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే సర్పంచ్లో గెలిచిన వాళ్ళు ఇంతకుముందు గతంలో ఎవరైనా ఉన్నారో రోడ్లు ఇప్పుడు స్ట్రీట్ లైట్లు అన్నీ 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 కూడా క్లుప్తంగా మొత్తం నీట్గా విశ్వాసంతో ఆయనకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా విశ్వాసంతో పనిచేసి ఆయన పేరు నిలబడించడం జరిగింది. అటువంటి మంచి మంచి వ్యక్తులను మాత్రం నా దగ్గర తీస్తాడు. విద్యార్థులకు విద్యను అందించిండు, వృద్ధులకి కంటి చూపును అందించిండు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని అందించిండు. ఒక మనిషి ఇంతకన్నా ఎక్కువ ఏం చేయగలుగుతాడు ఒక హోదాలో ఉండి? ఏమన్నా అయితే మీరు చెప్పుర్రి, అప్పుడు మేము వేరే మాట్లాడతాం. కానీ అప్పటి వరకు కూడా మా మునుగోడు నియోజకవర్గ సీఎం ఎవరైనా ఉన్నారు అంటే కేవలం కూడా శ్రీ 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 రాజగోపాల్ రెడ్డి గారు మాత్రమే గౌరవనీయులు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా ఉన్నాడు కదా, ఆయన పేరు ఏం పేరు అంటే ఆయన గెలవడం మరి నెక్స్ట్ బీఆర్ఎస్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒకసారి పక్కన అనుచరులు లేకుంటే మునుగోడు నుంచి చండ్రు పోయే దారిలోనే 4 చెప్పులు మీద పడతాయి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి మీద. అంత కోపం నీచానికి దిగజారిండన్నా. ఇప్పుడు కాదు, గతంలో ఆయన ఎప్పుడైతే అధికారంలో ఉండో ఎస్ఐలను మాట్లాడుకొని ప్రతిపక్షాలను ఏం చేయలేక నా సొంత ఊరులనే కానీ పక్క ఊరులనే కానీ ఎస్ఐలకి పైసలు ఇచ్చి కొట్టిపిచ్చిండు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి అన్న దృష్టిలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాదు. ఇది కూడా చెప్తున్నా, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చూసినా ఫరక్ పడదు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాదు, ప్రభాకర్ రెడ్డి నీవు పేదల ఉసురు తగిలి కనుమరుగైపోయిన ప్రతిపక్షానికి కూడా హోదా లేదురా బాబు నీకు. ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో ఒక ప్రాబ్లం ఉందని చూపించాలంటే మొన్న ఒకటి మా ఊర్లో రోడ్డు లేదంటాడు. 5 ఏళ్ళు బీకిరావు అధికారంలో ఉన్నప్పుడు దొంగ అకౌంట్లు, దొంగ మనుషులను పెట్టుకొని లంగేవారాలు చేసుకుంటా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చుట్టూ 2 ముగ్గురు గన్మెన్లు రాకుంటే నా ఊరు మీదంగా పోవాలంటే కూడా భయపడాలి ఆ కొడుకు. అట్లా పట్టుకొని కొడతాం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని. మీకు అన్యాయం చేసిండ వ్యక్తిగతంగా? అన్యాయంగా అంటే నా కుటుంబ సభ్యులనే కానీ వ్యక్తిగతంగా తీసుకుంటా, అది ఊరు సమస్యలని కాస్త వ్యక్తిగత సమస్యగా తీసుకొని పక్కూరులో మా ఒక్కూరనే కాదు పక్కన చుట్టుపక్కల ఊర్లలో అందరినీ కూడా మోచే నీళ్ళు తాగుతున్న ఒక తిరుగా చూసిండు, ఎవరు అండదండ లేని మనుషులు ఒక తిరుగా చూసిండు. అట్లా అన్నీ చేసిన వాటికి ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి. సో ఆయనకి మునుగోడు నియోజకవర్గంలో ఆయన పేరు తీసేయాలి మీరు, ఇంకా కనుమరుగు అయిపోయింది ఆయన. మళ్ళీ రాదు, ఇంకా లేడు, మళ్ళీ లేదు, ఇంకేది లేదు మళ్ళీ అంటే బాగుంటది కానీ ఏది లేదు, ఆయన పేరే లేదు. వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే ఛాన్స్ ఉంటుంది బీఆర్ఎస్ లో? కార్యకర్తలు ఉంటారు కానీ ఒక వ్యక్తిని నమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా. సరే పార్టీని నమ్ముకోకుండా ఒక వ్యక్తిని నమ్ముకునే కూడా గెలవలేరు, ఎందుకంటే అవతల ఉన్నది రాజగోపాల్ రెడ్డి గారు కాబట్టి. సరే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయండి, సంతోషం. ప్రయత్నాన్ని ఎవరు వద్దంటారు? ఎంతమంది వచ్చి రాజగోపాల్ రెడ్డి మీద కూడా కాంట్రవర్సీ చేద్దామని కొంతమంది పేర్లు వద్దు, వివిధ రకాలమైన వ్యక్తులు వస్తున్నారు. కానీ కాని పని ఎందుకు మీరు ఆ ప్రజలకి దూరం అయ్యే మీ యొక్క ఫీల్డ్కి దూరం కావాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత మంచి వ్యక్తిని మీరు కించపరిచే ముందు ఒక మాట అంటున్నామంటే అరే మనకి ఏం తెలుసు ఆయన గురించి అననీక, మన అర్హత ఏంది, మన హోదా అయింది అని తెలుసుకొని అనాలి. ఆయన గురించి మాట్లాడాలంటే వాస్తవానికి మీరు చెప్తారన్నారు, మేము రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు దగ్గర నుంచి కూడా చూడలేదన్న. మేము కొంతమంది చెప్పిన మాటలు దగ్గర నుంచి మేము చూసిన పనులు, ఎడికి పోతున్నావు అమ్మ మన ఊరికి పోతుంటే
బిడ్డ రాజగోపాల్ రెడ్డి సార్కి ఇట్లా ఆపరేషన్ కంటి ఆపరేషన్ ఉంది, నేను పోతున్నా 4-5 రోజులలో వస్తా ఉండి ఊర్లో అని చెప్పి అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి మాటలే మాకు ఆదర్శం తప్ప సొంతంగా మేమేమో అని చెప్పమంటే చెప్పు అనడానికి కూడా లేదు. ఎందుకంటే గతంలో కూడా సార్ ఇప్పుడు కలిసిన చరిత్ర కూడా లేదు మాది, మీరు చూసుకున్నట్లయితే. సో అటువంటి పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారంటే రాజగోపాల్ రెడ్డి గారే. రైట్. అట్లా లాస్ట్ ఫైనల్ కేసీఆర్ గురించి ఏం చెప్తాను, నేను అసెంబ్లీకి వస్తే తోలు తీస్తా ఒక్కొక్కటిది మొత్తం తోలు తీస్తానని, మరి ఇప్పుడు అసెంబ్లీకి రాలే ఏమంటారు? నమస్కారానికి నమస్కారం, ప్రతి నమస్కారం అనేది సంస్కారం మన దగ్గర. సంస్కారమైన హీనులు నీ కొడుకు వెనకల్లో కూర్చుండు, నీకున్న బుద్ధి కూడా ఆయనకి లేకపోయి. తప్పు మాట్లాడితే చెప్పండి అన్న, ఏదైనా ఉంటే ఇట్లా ఇట్లా మాట్లాడొద్దని చెప్పండి, మీకు ఏదైనా తప్పు అనిపిస్తే. ఈయనకున్న బుద్ధి కూడా నీకు లేకపోయి. ఎందుకంటే నువ్వు ఈ రోజు చెప్తా ఉంటే సంస్కృతి సాంప్రదాయాలు గౌరవం చిన్న పెద్ద ముసలి ముతుక నువ్వు చెప్తా ఉంటాడు. కేటీఆర్ కొన్ని సభలలో చెప్తుంటాడు, మనుషులు మ్యానిపులేట్ చేస్తాడు వే ఆఫ్ టాకింగ్ తోటి, ఇట్లా మగ్గు పెట్టేస్తాడు, ఇట్లా మెస్మరైజ్ చేసేసి ప్రజల్ని ఇట్లా అంటుంటాడు. ఆ మెస్మరైజ్ మన నువ్వు లేచి ఉంటే కనీసం నీకు వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ ఉంటుండేనేమో. ఏమంటారు అంటే అన్న, కేసీఆర్కి 10 నిమిషాలు కూర్చోలేకపోయిండు. ఎందుకంటే ఏడ తీస్తారు ఫోన్ ట్యాపింగ్ కేసు తప్పుదో పట్టించి ఏదో బయట పడ్డాడు, హరీష్ రావు జర సుకుని ఫీల్ అవుతుండు, ఇంకా నువ్వు రాకే బావా జరా అని చెప్పినట్టుంది, ఇంకొస్తలేడు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో భాగం మాత్రమే, కీలక పాత్ర కాదు. నేను కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తెచ్చిండని అలా కొడుకు చెప్తుండు కేటీఆర్. మరి 1200 మంది బలిదాన అన్నదమ్ములు అందరూ చచ్చిపోయిన వాళ్ళందరూ ఎవరన్నా? వాళ్ళతో రాలే, మా నాన్న ఒక్కడితో వచ్చినట్టుండు. శ్రీకాంతాచారి అన్న ఇవాళ నువ్వు ఒక పాట కూడా ఉంటుంది, ఉడకన్నంలో చేపెట్టాలంటే ఊదుకొని తింటాం ఇవాళ ఉఫ్ అని చెప్పి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని పోతుంటే అది నీకు కుత్తుగానా చెప్పు తీసుకొని కొడతారు ఫాల్తుగా మాటలు ఎవడు అనొద్దు. 1200 మంది బలిదానాలు ఏందన్న ఊక ఆషామాషియా? నీ చుట్టుపక్కల ఇంటి పక్కన ఎవరు వస్తానే మనకు అంత బాధ అనిపిస్తుంది, అయ్యో మనిషి ఉన్నప్పుడు తిన్నావా అని అడుగుతాడు అని చెప్పి. 1200 మంది బలిదానాల మేర మీద గద్దె మీద కూర్చొని 10 ఏళ్ళు నువ్వు గంగిరెద్దులాగా తైతక్కలు ఆడినవు. ఎవడైనా అడుగుతాడు ఉంటే అక్రమ కేసులు పెట్టించినావు, జైళ్ళ పాలు వేసినావు, పీడీ యాక్ట్లు వేసినావు, ప్రశ్నించే ప్రతి ఒక్కరి గొంతు మీద నువ్వు కేసుల పేరిట నొక్కితివి. అడుగుతూ లేక తైతక్కలు ఆడినావు. రేవంత్ అన్న వచ్చిండు, ఆటలు నడుస్తలేవు, ఇప్పుడు బయటకు వస్తే ఇంకే చరిత్ర తీసి కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసిండు. ఇంకా అట్లాంటి ఇలా కేసులు ఉన్నాయి, ఫోన్ టాపింగ్ కేసులు ఉన్నాయి, ఈ కార్ రేస్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ తీస్తే ఏంటంటే కుటుంబం అంతా ఒకరు తీహార్ జైల్లో, ఒకరు చర్లపల్లి జైల్లో, ఒకరు చెంచల్గూడ జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. కుటుంబాన్ని సైతం 4 జైళ్ళలో పోవాల్సి వస్తుంది, బతుకు బయటపడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎందుకు మనం పోతే చిన్నోడి ముందల చిన్న ఏజ్ అయిన ముందల జరుగుతుందని చెప్పి గౌరవం ఉంది, ఆయన పెద్దోడని 10 మంది మెచ్చుకుంటారు అని చెప్పేసి ఆ భయంతో ఉండు, భయంతో బతుకు. నువ్వు బతికినంత కాలం భయంతోనే బతకాలి. నోరు తెరిస్తే మాత్రం నీ చిట్టపట్ట తీస్తాము, నువ్వు నోరు తెరవకపోయినా తీస్తాము, అది పక్క. మళ్ళీ అది వేరేలాగా అనుకోకూడదు, కానీ ఒక్కొక్కటి వెళ్తాయి. నువ్వు ఎక్కువ చేస్తే మాత్రం అన్న ఒకటి కూర్చోబెట్టి తీస్తే నువ్వు అసెంబ్లీ నుంచి సీదా జైల్లో కూతావు. అసెంబ్లీలో కూర్చోవాల్సిన ప్రతి ఒక్కరిని నోరు మూపించి జైల్లో పంపించినావు. జైళ్ళల్లో ఉండాల్సిన లంగాలు ఫాల్తు కొడుకులు అందరూ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టినావు. నీ ఆధ్వర్యంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అన్ని ఒక్కొక్కరి మీద క్రైమ్ కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాడు అందరూ వచ్చి అసెంబ్లీలో కూర్చుర్రు. సమూహం అయిపోయింది అది లంగా దొంగలకు. అప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడైతే అధికారంలో ఉందో లంగా దొంగలు అందరికి సమూహం అయ్యి ఆడ కూర్చుర్రు, అసెంబ్లీలో కూర్చుర్రు. అందరూ మా కూతుకుల ప్రభాకర్ రెడ్డి కూడా ఉంటాడు. సో అందరూ ఒక కాడ కూర్చుర్రు. అటువంటి వాళ్ళందరినీ కూడా రేవంత్ అన్న చూస్తున్నాడు, చూసి వాళ్ళందరినీ ఎట్లా పట్టాలో అట్లా చేసుకోవడం జరుగుతుంది. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నందిని యాదవ్ గారితో సంచలన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి PMR TV. జై జవాన్, జై కిసాన్, జై